డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225566. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఉదయం టీడీపీ, మధ్యాహ్నం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆదేశించారు. గైర్వా హాజరైతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు స్పీకర్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. లక్ష్మి, ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు కూడా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పైన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా రాజకీయంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే రేపు మరోసారి అనర్హత ఎదుర్కొంటున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాడు తన ముందు హాజరు కావాలని చెప్పి స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా స్పీకర్ ఆహ్వానించినప్పటికీ కూడా పలువురు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు హాజరు కానిటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆనం లాంటి సీనియర్లు 2 సార్లు హాజరయ్యారు. మద్దాలగిరి, వంశీ లాంటి వారు అసలు హాజరు కానిటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీలో రెబల్ గా ఉన్నటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి ఒకసారి మాత్రమే హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే కనుక అనర్హతకు సంబంధించినటువంటి వ్యవహారం ఎదుర్కొన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మరి మొదటి నుంచి కూడా కొంతవరకు సాంకేతిక కారణాలు చూపించారు. ఆ తర్వాత కొంతమంది సభ్యులు అనారోగ్యానికి సంబంధించినటువంటి కారణాలు చూపించారు. మరికొందరు విదేశాల్లో ఉన్నట్టుగా స్పీకర్ సమాచారం అందించినప్పటికీ కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా జరగనుంది. అందులో ఎవరైతే అనర్హత ఎదుర్కొంటున్నారో ఆ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తారన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన స్పీకర్ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అసెంబ్లీలో ఆ చట్టాలను అనుసరించి సభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఆయనకు ఉన్నటువంటి అధికారం కావచ్చు, హక్కు కావచ్చు, వాటిని పరిరక్షించడంలో భాగంగా స్పీకర్ చట్టపరంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సభ్యులు కూడా తమ వివరణ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ వ్యవహారంలో ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, రేపు తీసుకునేటువంటి నిర్ణయం ఫైనల్ గా ఉంటుందా లేదా అని కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది వరలక్ష్మి.